వ్యక్తి యొక్క రాజకీయ స్వార్థం కోసం ఎన్నిక వచ్చింది. ఎంతో మరి అమూల్యమైన యొక్క పట్టభద్రులు ఈ మొత్తం మన యొక్క ఈ 5 పార్లమెంట్లో కలిపి సుమారు 1 కోటి మంది సాధారణ ఓటర్స్ ఉంటారు. కానీ పట్టభద్రులు 4,63,000 మంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన నిరుద్యోగి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఓటర్స్ ఉంటారు. అటువంటి ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఏం కారణం లేకుండా ఇవాళ రాజీనామా చేసి గ్రాడ్యుయేట్లను అవమానపరిచిన యొక్క పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు తను ఓటు అడిగే ముందు సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ కానీ ఆయన కానీ వ్యక్తిగతంగా ఇది ప్రజల మీద రుద్దిన యొక్క మీకు అంటే రెండో విషయం, బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే ఉంటలేరు. ఆ పార్టీలో కొంతమంది పోయిన ఆయనైతే టికెట్ ఇచ్చినాక ఈ పార్టీ ఓడిపోతుందని చెప్పి వేరే పార్టీలో పోయి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇది పార్టీలు కూడా బీఫామ్ ఇచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏ పార్టీ ఏ అభ్యర్థి గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా 5 సంవత్సరాలలో వాళ్ళ ప్రభుత్వ తీరు తెలిసే యొక్క స్థితిలో 5 నెలలనే వాళ్ళ యొక్క ప్రజల విశ్వసనీయత కోల్పోయింది. 500 రూపాయలు బోనస్ ఇస్తా ప్రతి క్వింటల్ వాట్లకు అన్నాడు. కానీ ఎన్నికలలో గెలిచినాక ఇప్పుడు ఓన్లీ సన్న వడ్లకే ఇస్తా అంటే ఇది మోసం కాదా అని